మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దసరా పండుగ వచ్చిందంటే అమ్మవారిని 9 రోజులు 9 అలంకారాలతో పూజిస్తూ ఉంటాము. అయితే ఈ రోజు మనం ప్రత్యేకంగా కాత్యాయని అమ్మవారి గురించి తెలుసుకుందాం. అసలు ఈ కాత్యాయని దేవి ఎందుకు జన్మించింది, ఏంటి కారణాలు, ఇలాంటివన్నీ ఎన్నో విశేషాలను తెలుసుకోబోతున్నాం. కాత్యాయన్ అనే ఒక మహర్షి అమ్మవారి గురించి ఘోర తపస్సు చేశాడట. ఆ మహాశక్తి కనిపించి ఏం వరం కావాలి కోరుకో నాయనా అని అడిగిందట. అప్పుడు ఈ మహర్షి ఏమని చెప్పాడంటే, నాకు నీవు కుమార్తెగా జన్మించాలి తల్లి అని అడిగాడట. అప్పుడు అమ్మవారు సరే నాయనా అని చెప్పేసి ఆయనకు ఒక వరం ఇచ్చేసేసి వెళ్ళిపోతుందనమాట. అప్పుడు అయితే ఇది ఇలా ఉంటే ప్రాసెస్ ఇంకొక దగ్గర ఏమైతుంది అంటే, మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం అని చెప్పి ఘోరమైనటువంటి తపస్సు చేస్తారు. ఇక మీకు తెలుసు కదా, రాక్షసులు ఎంత ఘోరమైన తపస్సులు చేస్తారంటే అంత ఘోరంగా తపస్సు చేస్తారు. ఆ ఘోరంగా అసలు అంత తపస్సు చేసే లోపల బ్రహ్మ ప్రత్యక్షమైతే ఏం వరం కావాలి నాయన అని అడిగితే ఆ మహిషాసురుడు ఏమని చెప్తాడంటే, నాకు అసలు చావు అనేదే ఉండకూడదు అని అంటాడు. చావు లేకుండా ఎలా ఉంటుంది, అది కాని పని, ఇంకేదైనా వరం కోరుకో అంటే, సరే అట్లయితే ఒక స్త్రీ చేత నేను చంపబడాలి అని అడుగుతాడు. ఎందుకు అంటే ఈ మహిషాసురుడికి స్త్రీలు అనేవాళ్ళు చాలా తేలిక అనమాట. అంటే వాళ్ళకి బలం లేదు, బలహీనులు, వాళ్ళు ఏమి చేతగాని వాళ్ళు ఓన్లీ బానిసలుగా ఉండే వాళ్ళు మాత్రమే అనేది ఇతని ఉద్దేశం అనమాట. అందుకనే స్త్రీలైతే ఇతనిని చంపలేరు కదా, అందుకని స్త్రీల చేతనే నేను చంపబడాలి అని చెప్పేసి వరం పొందుతాడు. మంచిది నాయన, స్త్రీ చేతనే నువ్వు చంపబడతావులే అని చెప్పేసి అన్నట్టుగా ఈయన కూడా బ్రహ్మదేవుడు కూడా వరం ఇచ్చేసి మాయమైపోతాడు. ఇక మహిషాసురుడు ఇక నన్ను చంపేదెవరు, మగవాళ్ళ చంపలేరు, ఎవరు చంపలేరు, స్త్రీలకి అంత లేదు అన్నట్టుగా ఈయన గర్వంగా చాలా గర్వం అనేది ఎంత అంటే అంత గర్వం అయిపోయి అందరినీ పట్టి పీడిస్తున్నాడు అనమాట. సకల దేవతలు కూడా అందరూ వెళ్ళి ఆ త్రిమూర్తులను వేడుకున్నారు. నాయన ఏమిటిది, ఇలా అయితే ఎలా, ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు, దేవతలు కూడా కష్టాలు పడుతున్నారు, మరి ఈ మహిషాసురుడి నుంచి ఎలా రక్షిస్తావు నాయన అని వేడుకుంటుంటే, ఇక అప్పుడే ఈ కాత్యాయని దేవిని ఇద్దరు ఆయన దగ్గర ఉండేటువంటి రాక్షసులు చూస్తారనమాట. ఎవరు ఆ ఇద్దరు? చండ్ ముండ్ అనే ఇద్దరు రాక్షసులు చూస్తారు. ఆ ఇద్దరు రాక్షసులు చూసి వెంటనే వెళ్ళి, అబ్బా ఏమి అందం, ఏమి అలంకరణ, అసలు ఎంత బాగుందో ఆ అమ్మవారు, చూడటానికి అసలు 2 కళ్ళు చాలట్లేదు, ఆమె చాలా అందంగా ఉంది అని చెప్పి ఈ మహిషాసురుడికి ఆ అందగత్తె గురించి చెప్తారు. ఇంతకే అందగత్తె ఎవరు? మన కాత్యాయని దేవి. ఈ కాత్యాయని దేవి అందాల గురించి, సొగసుల గురించి అన్ని చెప్తారు ఈ రాక్షసులు. అప్పుడు మహిషాసురుడు ఏం చేస్తాడంటే, అతని దగ్గర ఉన్నటువంటి దుందుబిని ఈ యొక్క వర్తమానాన్ని పంపిస్తాడు. ఏమని? కాత్యాయని దేవిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను మరిగా అని చెప్పేసి. అప్పట్లో మనుషుల ద్వారానే కదా వార్తలు చేరేవి, అలా వర్తమానాన్ని పంపిస్తాడు. అయితే కాత్యాయని దేవికి ఈ దుందుబి ఏం చెప్తాడో తెలుసా? మహిషాసురుడు చాలా గొప్పవాడు, అసలు ఆయనకి ఎదురు లేదు, ఆయనకి ఆస్తులు పాస్తులు అవి ఇవి అని ఇక పెళ్ళిళ్ళప్పుడు ఎలా చెప్తారో అంతకన్నా ఎక్కువ గొప్పలు చెప్పాడు ఈ మహిషాసురుడు గురించి ఈ దుందుబి. అప్పుడు కాత్యాయని దేవి ఏమన్నదంటే, సరే ఇదంతా బాగుంది కానీ మా వంశంలో ఒక ఆచారం ఉంది, ఎవరైతే నాతో యుద్ధం చేసి గెలుస్తారో వాళ్ళనే నేను వివాహం చేయాలి, ఇది మా వంశాచారము అని చెప్తుంది. అప్పుడు ఈ దుందుబి ఈ విషయాన్ని మహిషాసురుడికి చేరవేస్తాడు. అప్పుడు మహిషాసురుడు, స్త్రీకి ఇంత అహంకారమా, స్త్రీని జయించడం ఎంతసేపు, యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పు అని చెప్పి మహిషాసురుడు కాత్యాయని దేవి యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు కూడా ఈ యుద్ధ సైన్యాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తారట. అయితే ఈ అవతారంలో అమ్మవారి ఎలా ఉందో తెలుసా అండి? 18 చేతులతో 3 నేత్రాలతో 1000 సూర్య కాంతులతో వెలిగిపోతూ ఉంటుందట. దేవతలు తమ తమ ఆయుధాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు. విష్ణుమూర్తి తన చక్రాన్ని ఇస్తే మహాశివుడు తన త్రిశూలాన్ని ఇచ్చాడు, వరుణదేవుడు శంఖాన్ని, వాయువు విల్లుని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, బ్రహ్మదేవుడు కలశాన్ని, కమలాన్ని, ఇలా వివిధ ఆయుధాలను ఇస్తారనమాట. అమ్మవారు సింహవాహిని అయి దైవ సైన్యం వెంటరాగా మహిషాసురుడితో యుద్ధానికి తరలి వెళ్తుంది. మొదట దుందిబి, తర్వాత చండ్ ముండ్ శుంభు నిశుంభులను వధించగా ఇక మహిషాసురుడే యుద్ధానికి వస్తాడు. మహిషిగా అసురుడిగా రూపాలను మారుస్తూ అమ్మవారితో యుద్ధం చేస్తాడు. అమ్మవారి ముందు కుప్పిగంతుల మహిషిగా మారినప్పుడు అమ్మ వాడి వృషభాగం అధిరోహించి త్రిశూలంతో పొడిచి కత్తితో
తల నరికి వేస్తుందన్నమాట. ఆ మహిషాసురుని వధించింది గనుక ఆ అమ్మవారిని మహిషాసుర మర్దినిగా పిలుస్తూ ఉంటారు. అయితే చాలా ప్రాంతాలలో అమ్మవారి విజయానికి ప్రతీకగా ఆ దుర్గా పూజను చేస్తూ ఉంటారు. కాత్యాయని దేవి ఉపాసన వల్ల సాధకులకు 6వ చక్రం అనగా ఆజ్ఞా చక్రం ఉత్తేజితం అవుతూ ఉంటుందన్నమాట. ఈ ఆజ్ఞా చక్రం ఎప్పుడైతే ఉత్తేజితం అవుతూ ఉంటుందో సాధకులలో నిక్షిప్తంగా ఉన్నటువంటి జ్ఞానము ప్రకాశిస్తుంది. ద్వాపర యుగంలో గోకులంలోని గోపికలంతా కృష్ణుని భర్తగా పొందడం కోసం కాత్యాయని దేవి వ్రతం చేస్తారు. పెళ్లి కాని కన్యలు మార్గశిర మాసంలో వ్రత నియమాలను అనుసరించి కాత్యాయని వ్రతం చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని ప్రతీతి. ఆమెకి ఇష్టమైన రంగు ఎరుపు. ఆమెకి ఇష్టమైన పూలు ఎరుపు రంగులోనే ఉండాలట. ఆమెకి ఇష్టమైన నైవేద్యం ఏమిటో తెలుసా? బెల్లం అన్నం, ముద్దపప్పు అన్నం. ఇదండి మరి ఆ కాత్యాయని దేవి యొక్క విశిష్టత. కాత్యాయని దేవిని అందరూ కూడా మనస్ఫూర్తిగా స్మరించుకొని మీ పనులన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.